హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలా ఆస్ట్రేలియాలో అందరూ ఎలా ఉన్నారు? మీ ముందుకైతే మళ్ళీ ఇంకొక వీడియో అయితే వచ్చాను, చూసారు కదా. ఈ వీడియో ఏంటంటే, ఈరోజు మేము ఇంటి దగ్గర నుండి కళ్యాణ మండపకి బయలుదేరుతున్నాం. ప్లస్ అదే దారిలో ఏంటంటే ఎదుర్కోలు సంబరాలు కూడా ఇప్పుడే జరుగుతాయి. ఎందుకంటే అబ్బాయి వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి దారి మధ్యలో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. మేము ఇంటి దగ్గర నుంచి బాజా భజంత్రీలతో బయలుదేరుతాం అనమాట. అదే దాన్నే ఇక్కడ తీన్మార్ చాలా డాన్స్లా వేసుకుంటూ సరదాగా ఆటపాటలతోనైతే అమ్మాయిని తీసుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాము. ఈరోజు వీడియో అయితే అదే. ఇంటి దగ్గర నుండి ఏంటంటే మాది 3 days ఈవెంట్ కదండి. ఇది ఫస్ట్ డే నిన్న సంగీత్ పెళ్లి కూతురు చేయడం ఇవన్నీ అయినవి. ఈరోజు ఏంటంటే పెళ్లి కూతురిని తీసుకొని కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తాం అనమాట. అక్కడే ఇంకా సంగీత్ పెళ్ళి అన్నీ కూడా 2 days ప్రోగ్రామ్స్ అన్నీ ఇంకా మేము అక్కడే చేసాము. 2 days అక్కడే స్టే చేసాము. ఇక్కడ ఏంటంటే అమ్మాయిని ఇంకా రెడీ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో షూట్ అయితే చేస్తున్నారు బయట అన్నీ కూడా. కొంచెం ఫొటోస్, పెళ్ళి అంటేనే ఫొటోస్ కదండి. ఎన్ని ఫొటోస్ అంటే ప్రతి దానికి ఫోటో హడావుడే ఎక్కువైపోయింది పెళ్ళి కన్నా. సో ఇక్కడ ఇంకా అక్కడ అదే జరుగుతుంది. అమ్మాయిని రెడీ చేసిన తర్వాత ఫస్ట్ ఇంటి దగ్గర కొంచెం ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ పెళ్లి కూతురు చేస్తాము ఇంటి దగ్గర. ఇంకా ఆల్రెడీ చూసారు కింద తీన్మార్ మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు మా రెండో బావగారు, రెండో అక్క అండి. నేను పెద్ద బావగారు, నేను పెద్ద అక్క. అండ్ ఇక్కడేమో మా వారి వాళ్ళ అక్క, బావగారు, మా అమ్మ నాన్న. అండ్ ఇంక ఇక్కడంటే అందరూ అక్షింతలు వేసి అలా ఫోటో తీసుకుంటున్నాం అనమాట. ఇంకా బయలుదేరేది కదా పెళ్లి కూతురు చేసి. ఇదంతా మా ఫ్యామిలీ అండి, మా బావగారు వాళ్ళ కోడళ్ళు, కూతుర్లు. అండ్ ఇంక ఇక్కడ అమ్మాయిని అయితే పెళ్లి కూతురుని చేసి ఇంక ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతున్నాము. అంటే 3 రోజులు పెళ్లి కూతురుని చేయాలి కాబట్టి ఇంట్లోనే సింపుల్గా చేసాము. బయట ఎవరిని ఇంకా పిలవకుంటే ఇంట్లోనే చేసి ఇంకా అందరం మేమే ఇంట్లో వాళ్ళే తాంబూలాలు అయితే తీసుకొని ఇంకా కళ్యాణ మండపానికి అయితే బయలుదేరుతున్నాము. లగేజ్ అంతా కూడా ముందే పంపించేసాం. అన్ని లగేజ్ అంతా సర్దేసి ముందు వ్యాన్లో అట్లా పంపించేసాం లగేజ్ అంతా. సో ఇంకా రెడీగా అవుతున్నాం కిందకి. ఇంకా కింద తీన్మార్ అయితే ఆల్రెడీ వాళ్ళు సౌండ్ స్టార్ట్ చేస్తారు. చాలా పెద్ద సౌండ్ అండి. ఇంకా ఫుల్ డాన్స్లు వేసుకొని వీడియో అయితే అసలు ఎక్కడ మిస్ కాకండి. చాలా ఫన్ ఉంటుంది. అందరూ ఇంకా చాలా ఎక్కడ లేని హుషారు వచ్చింది అందరికీ కూడా మ్యూజిక్ వింటుంటేనే. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా తాంబూలాలు తీసుకొని ఇంకా జస్ట్ ఇంకా రెడీ అవ్వడం కింద నుంచి కంగారు పెట్టేస్తారు. ఆల్రెడీ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారంట, దారిలో ఉన్నారు. అదే ఫోన్ చేస్తారు. ఇక్కడ మా బావగారు, పెద్ద బావగారు చెప్తున్నారు, వర్షం పడేటట్టు ఉందమ్మా, జాగ్రత్త చూసుకోవాలి. చాలా ప్లాన్ చేశాం కదా మనంతా, వర్షం పడితే కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే మాట్లాడుతున్నారు మా బావగారు, అదే చెప్తున్నారు. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా అంతా వస్తుంది, పదండి కిందకి. ఇంకా అన్ని కంగారు పెడుతుంది. ఇంక పెళ్ళి అంటేనే హడావడి ఉంటుంది కదా, సందడి మొత్తం హడావడి. ఇంకా కిందకి ఇంకా దిగండి అని అందరూ అదే మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఫొటోస్ అయితే కొంచెం అందరూ తీసుకున్న తర్వాత ఇంకా అదే అయింది. ఇంకా ఈ ఆశ కూడా అప్పుడే రెడీ అయ్యి పైకి వచ్చింది. ఇది తినంటే మా పెద్ద బావగారు వాళ్ళు పెద్ద కోళ్ళండి అమ్మాయి అయితే. ఇంకా అందరూ ఒకసారి మనం అందరూ ఫోటో తీసుకుందామని అంటున్నారు. అంటే ఇక్కడ నుంచి వచ్చి మా ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ మా 3 ఫ్యామిలీలు ఫోటో తీసుకుని ఇంకా అదే రెండు ఇంకా అందరూ అంటే మా అబ్బాయి కూడా వచ్చి జాయిన్ అయ్యాడు ఫోటోలని. ఇంకా మెయిన్ ఫొటోసే కదండి, చెప్పాను కదా మరి పెళ్ళి అంటేనే ఫొటోస్. ఎక్కడ చూసినా ఫొటోస్, వీడియోస్ అవే ఎక్కువ ఉంటాయి. ఇంక ఇక్కడ చూసారు కదా తినేది మా 3వ అక్క. ఏంటంటే 3వ తోటకోడలో ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. ఎంత ఎనర్జీ అంటే తనకి ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. ఇంకా వీళ్ళిద్దరు పక్కన ఉండే ఇద్దరు కూడా ఐల్లో శారీ అండ్ పీచ్ కలర్ శారీ తనింది. మా పెద్ద బావగారు వాళ్ళిద్దరు కోడలండి, పెద్ద కోడలు అండ్ చిన్న కోడలు. ఇంకా అందరం కలిసామంటే మామూలుగా ఉండదు, ఇంకా రచ్చ ఉంటుంది. మా 3వ అక్క అయితే ఫుల్ ఎనర్జీ. ఇంకా అన్ని పెద్దవాళ్ళలాగా చిన్నవాళ్ళలాగా అయితే కలిసిపోతుంది. దానికి ఎంత స్ప్రింగ్ లాగా పైకి కిందకి తిరుగుతుంది. ఆడుకున్న ఎనర్జీ అయితే ఎవరికీ ఉండదండి నిజంగా. చూసారుగా ఇంకా ఈయనైతే మా 3వ బావగారు. ఇంకా ఈయన అలాగే ఉంటారు. ఇంక వీళ్ళిద్దరు అయితే ఈ కప్పులు ఇద్దరు అసలు ఎంత ఫుల్ ఎనర్జీతో ఉంటారంటే మా ఇంట్లో ఏ పెళ్ళైనా సరే వీళ్ళు లేకపోతే అసలు పెళ్ళి నిజంగా కళ ఉండదు అసలు. చూసారు చిన్నపిల్లల కలిసిపోయి ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తుందో.
ఇక్కడ మా అమ్మ, వదిన, అక్క వాళ్ళు ఎక్కడైతే ఇక్కడ ఉన్నారు. నేను మా అమ్మకి అయితే చెప్తున్నాను, చాలా సౌండ్ ఉంది కదా, కాటన్ పెట్టుకో అమ్మ చెవులని కాటన్ ఇస్తున్నాను. ఎందుకంటే తీర్మారు కదా డబ్బులు, అందరూ ఇంకా చెవులో కాటన్ అయితే పెట్టుకున్నారు. బట్ అయినా సరే ఎవరు ఎక్కడ తగ్గలేదు, డాన్స్ వేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఇంక ఇక్కడ మా వారైతే అసలు ఎప్పుడు డ్యాన్స్ చేయలేదండి, ఫస్ట్ టైం డ్యాన్స్ చేయటం. అంటే మేము ఎవరో కూడా పెద్ద డాన్సర్స్ అయితే కాదు, ఊరికే అంటే కూతురు పెళ్ళి ఆ మాత్రం ఎంజాయ్ చేయాలి కదా, మళ్ళీ రాదు ఈ మూమెంట్ అయితే. ఇంక ఊరికే ఫస్ట్ టైం అలాగా మ్యూజిక్ పెడుతుంటే ఊరికే అందరికీ అలా హుషారు వచ్చేసింది. ఇంకా అన్నయ్య వీళ్ళందరూ అయితే అన్నయ్య చూసారా, అన్నయ్య డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తారు. ఇంకా అన్నయ్య చేస్తుంటే మా అందరికీ కూడా హుషారు వచ్చింది. నేను వాణి అయితే ఇంతవరకు అసలు ఎప్పుడు ఇలా డ్యాన్స్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. అసలు మాకు డ్యాన్స్ కూడా రాదు అసలు. ఆ ఊరికే ఆ మ్యూజిక్ పెడుతుంటే హుషారు వచ్చేసి, అంటే మన ఇంట్లో పెళ్ళి కదా, మనం ఎంజాయ్ చేయాలి, ఆ మూమెంట్ మళ్ళీ రాదనేసి ఇంకా అందరం ఇంకా చిన్నపిల్లలు అయిపోయి నిజంగా ఆ క్షణం అయితే బాగా ఎంజాయ్ చేసాం ఆ మూమెంట్ అయితే మేము.
ఇక్కడ అమ్మవారి గుడికి అయితే తీసుకొచ్చామండి. వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలోని ఇంకా ఇక్కడ అమ్మవారి గుడి అయితే ఉంది. గ్రామ దేవతలు ఉంటారు కదా. ఈ ఆరెంజ్ కలర్ శారీలో ఉన్న అమ్మాయి మా పెద్ద బావ గారు వాళ్ళ అమ్మాయి అండి. తను ఇక్కడ అందరికీ ఇంకెలాగా బొట్లు పెట్టి అమ్మవారికి దర్శనం అయితే చేసుకున్నాం అందరం కూడా. ఇంకేంటంటే అంటే వెళ్ళేప్పుడు ఒక పని మీద మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే మన ఇలాగా మన గ్రామ దేవతలందరికీ కూడా నమస్కరించుకొని వెళ్తాం కదా. అంటే వెళ్ళిన పని అంతా కూడా శుభంగా జరగాలని, జయప్రదంగా జరగాలనేసి కోరుకుంటాం కదా. సో ఇంకా ఇదే ఇలాగే గ్రామ దేవతలు అక్కడ ఊరిలో ఇద్దరు ఉన్నారు. ఈ అమ్మవారు ఇంకా ఊరు పులిమేరులోని మరి మా అమ్మ అనేసి ఆ అమ్మవారి గుడికి కూడా అయితే అలాగే తీసుకొని వెళ్ళి దండం పెట్టించుకున్నాము. ఇక చూసారు కదా, ఇక్కడైతే ఇంకా అబ్బాయి దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ వాళ్ళు చాలాసేపు నుండి వెయిట్ చేస్తున్నారట. ఇంకా మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. ఇంక ఇక్కడ ఎదుర్కోళ్ళు చేసుకొని ఇంకొకరికొకరు అంటే అమ్మాయి అబ్బాయిని వాళ్ళ అంటే స్వాగతం పలుకుతాం కదా, ఇలా పానకం అది తాగిపించుకొని అంటే కొంచెం చిన్న చిన్న ఆచారాలు ఉంటాయి కదా, అవన్నీ పూర్తి చేసుకొని ఇప్పుడు అమ్మాయిని అబ్బాయిని తీసుకొని ఇంకా కళ్యాణ మండపం దగ్గరికి అయితే తీసుకెళ్తాము. మధ్యలోని ఇదంతా జరిగి అక్కడ అంతా కూడా జరుగుతున్న తంతు ఇదంతానా.
అల్లుడి గారికి ఖాళీ కొట్టకూడదు, మొత్తం నిండిపోవాలి. ఖాళీ కొట్టకూడదు, మొత్తం నిండిపోవాలి. ఇంక ఇక్కడ చూసారు కదా, బావమరుదులు అందరూ కలిసి బావని ఎత్తుకొని ఇంకా ఆట పట్టిస్తూ ఇంక ఇక్కడి నుంచి ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది మొత్తం ఇంకా ఫన్ అంతా కూడా. ఇంక ఎక్కడ ఎవ్వరు ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా డాన్సులు చేస్తారు చూడండి. ఇంకా కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. పక్కనే ఇంకా సాయిబాబా గుడి ఉంటే ఆ బాబా దర్శనం కూడా చేసుకుందామని తీసుకొచ్చాము. సో ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేంటి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటంటే ఇంకా సంగీత వీడియోలో కలుద్దాము. ఇంకా ఫుల్ ఫన్ ఉంటుంది. సంగీత అయితే ఇంకా చూసి ఇంకా అస్సలు మిస్ కాకండి సంగీత వీడియో అయితే. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.